అందరికీ వేదిక ప్రిన్సిపల్ మేడం గారికి పోస్ట్ మాస్టర్ గారు పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారందరికీ కూడా నమస్కారంతో చిన్నగా మీకు బ్రీఫ్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తానమ్మా. ఒకసారి స్వాతంత్రం గురించి చాలా మంది పెద్దలు చాలా విషయాలు మీకు చెప్పారు. నేను చిన్నగా విషయాలు చెప్తాను కానీ మీకు కొంచెం విషయాలు చెప్తాను. ముందుగా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదం నుంచి స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. అంటే చాలా ఉద్యమాలు మొదలయ్యాయి. స్వాతంత్రం వచ్చింది అయిపోయింది అనుకోలేదు. దాని తర్వాత జై జవాన్ జై కిసాన్ వచ్చింది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అవన్నీ చాలా పెద్ద విషయాలు, కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ అంతా యూనిటీగా లేదు. దాన్ని యూనిఫై చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చేసినటువంటి కృషి ఈ రోజు మనం భారత్ మాతాకి జై అనగలుగుతున్నాం. ఎప్పటికీ అంటాం, ఎప్పటికీ అంటూనే ఉంటాం. తర్వాత భారతదేశం అంతా ఏకమైంది, కానీ ఇంకా ఉద్యమాలు పోరాటాలు ఆగాయా? లేదు. మనం మద్రాస్ ప్రావిన్స్ తో కలిసి ఉన్నాం. అప్పుడు మనల్ని అందరినీ మద్రాసీలే అనేవాళ్ళు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి త్యాగం 52 రోజులు ఆయన నిరాటంకంగా తను చేసినటువంటి కృషి ఆమరణ నిరాహార దీక్షతో ఫలితం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మన తెలుగు వారికి ఒక రాజ్యం ఏర్పడింది, అదే ఆంధ్రప్రదేశ్. మరి అక్కడితో ఆగిందా? లేదుగా. 2014లో తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలతో విడిపోయిన తర్వాత అది ఒక ఉద్యమంగా ఏర్పడింది. సో దీనివల్ల మనందరికీ అర్థం అవుతుంది ఏంటంటే మన జీవితంలో పోరాటం అనేది ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం అవగతం చేసుకోవాలి. అలాగే ఈ రోజు మేము ఇస్తున్నటువంటి ఈ చిన్న కార్యక్రమం అంటే బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమానికి పునాది చేసింది గౌరవనీయులైనటువంటి ప్రాతస్మరణీయుల శ్రీ తిరుమలరాజు సీతారామరాజు గారి వారి యొక్క దూరదృష్టితో ఆ రోజు ప్రారంభించారు దీన్ని. అయితే కొన్ని కారణాల వల్ల ఏదో రకంగా ఆగింది. కానీ నేను కేవలంగా స్టార్ట్ చేసింది ఏంటంటే వారి యొక్క స్ఫూర్తి మరుగున పడిపోకూడదు. ఎందుకంటే వారు ఎంతో ఆలోచించారు విద్యార్థుల కోసం. ఆ స్ఫూర్తి అనేది నిలబడాలని చెప్పేసి నేను నా సొంతంగా దాన్ని అలా ముందుకు జరిపించడం జరిగింది. నాతో పాటుగా ఇక్కడే ఉన్నారు మా క్లాస్మేట్ ఇద్దరు కలిసి చదువుకున్నాక ఆయన ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాడు. సో ఇలాగా ఒకరిని చూసి ఒకరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఆ స్ఫూర్తిని శ్రీ తిరుమలరాజు సీతారామరాజు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఏడు ఆయన ఏంటంటే స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ అలా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి తర్వాత సబ్జెక్ట్ వైజ్ గా విద్యార్థులు సెలెక్ట్ చేసి కొంత నగదు బహుమతిని ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చిన్న స్ఫూర్తి ఏం కాదు సార్, ఇది చాలా పెద్ద స్ఫూర్తితో చేస్తున్నటువంటి పని. ఎందుకంటే మీ అందరికీ ఆదర్శం. రేపొద్దున మీరు కూడా మీ యొక్క జీవితాలు చక్కదిద్దుకొని భవిష్యత్తులో రాణించిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ మీ తర్వాత వచ్చే తరాన్ని మీరు కూడా ముందుకి తీసుకువెళ్లే విధంగా ఉండడానికి మీకు ఆదర్శం ఈ పెద్దవాళ్ళిద్దరు కూడాను. థ్యాంక్ యూ నాన్న మీ ఇద్దరికి. స్కూల్ ఫస్ట్ టాపర్ కొర్రాయి కార్తిక్ రావాలి నాన్న. ఈ అబ్బాయికి IIITలో సీట్ కూడా వచ్చింది. శ్రీకాకుళం IIITలో చదువుతున్నాడు. నెక్స్ట్ స్కూల్ సెకండ్ టాపర్ చందక జగదీష్. రెడీగా ఉన్నా. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు పూర్తిగా తీసుకొని ఇంకొంచెం ఎక్కువ మార్కులతో కష్టపడి చదవడానికి మీ అందరికీ ఒక చిక్కాన లాంటిది.